కోలియస్ ఇండియా 2047 రిపోర్ట్ ప్రకారం భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం 25 లక్షల కోట్ల వద్ద ఉంది. దేశ జీడీపీకి 6 నుంచి 8% వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇందులో దాదాపు 70% బిజినెస్ బ్రోకర్స్ ద్వారా జరుగుతుంది. కానీ అసలు షాకింగ్ విషయం ఏమిటంటే 2030 నాటికి ఈ మార్కెట్ 5 రెట్లు పెరిగి 125 లక్షల కోట్లకు చేరుతుంది. 2047 నాటికి ఇది 8 లక్షల కోట్లకు దాటుతుంది. అంటే భారత్ మొత్తం జీడీపీలో దాదాపు 20%. మరియు ఈ వృద్ధి కేవలం మెట్రో సిటీల్లోనే జరగడం లేదు. టియర్ 2, టియర్ 3 నగరాలు అసలు గ్రోత్ హబ్బులుగా మారుతున్నాయి. అందులో హైదరాబాద్ తెలంగాణ దేశంలోనే టాప్ గ్రోత్ ఇంజిన్ గా నిలుస్తుంది. భారత్ లో 100 నగరాలు ఈ భూమితో లాభపడతాయి. వాటిలో 17 నగరాలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కు లీడ్ చేస్తాయి. హైదరాబాద్ ఇప్పటికే ఆ లిస్ట్ లో నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకుంది. స్మార్ట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు ఇప్పటికే ఈ నెక్స్ట్ వేవ్ సిటీలోకి మూవ్ అయ్యారు. ఎందుకంటే భారత్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఇక పాత మెట్రోలలో కాదు, రేపటి గ్రోత్ కారిడార్లలో ఉంది. రేపటి అదృష్టం ఈ రోజు అవకాశాన్ని గమనించిన వారిదే. ప్రశ్న ఒకటి, మీరు ముందుగా గ్రాప్ చేస్తారా లేక ఇతరుల విజయం సాధిస్తుంటే మీరు చూస్తూనే ఉంటారా? ఆలోచించండి.